రాష్ట్రానికి మరో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన 2 ఉపరితల చక్రవాత ఆవర్తనాలు, ఒక ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పారు అధికారులు. 27 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. వర్షాలు తగ్గాక మళ్లీ టెంపరేచర్లు పెరుగుతాయంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో మా రిపోర్టర్ కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షాలు దంచికొట్టాయని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇటు రైతులకు సంబంధించి కావచ్చు, ఇటు ధాన్యాలు తడిసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. హైదరాబాద్ లోనైతే రోడ్లు, చెరువులను తలపించిన సన్నివేశాలు కూడా మనకు కనిపించాయి. మరి ఈ రోజుకి సంబంధించి వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వర్షాలు కురిసే అవకాశం ఉందా? మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకి నిన్న పడిన వర్షాలు ప్రీ మాన్సూన్ షవర్స్ అంతా ఉండి ఇవి రెగ్యులర్ ఫీచరు. మనకి సమ్మర్లో ఏంటంటే టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఉపరితల ఆవర్తనం కానీ, ద్రోణి కానీ ఏర్పడితే ఇటు అరేబియన్ సముద్రం నుంచి కానీ, బంగాళాఖాతం నుంచి కానీ తేమగాళ్ళు నేల మీదకి ప్రవేశించి అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక 2-3 గంటల సేపు ఉధృతంగా వర్షము, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పట్టడం ఇవన్నీ ఉంటాయి. ఇవి వేసవికాలంలో జరిగే రెగ్యులర్ ఫీచర్స్. మనకి తెలంగాణకు ఆనుకుని మరాఠ్వాడ, మధ్య మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఒక ద్రోణి నడిచింది. అట్లాగే మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉపరితల ఆవర్తనం కూడా నిన్న ఉంది. ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి చాలా తేమ అనేది తెలంగాణ భూభాగం మీదకి చేరుకుని మనం గత 5-6 రోజులు బట్టి టెంపరేచర్లు ఎక్కువగా ఉండి నేల వేడెక్కి ఉండటం వల్ల క్యూములోనింబస్ వేగాలు ఏర్పడి తెలంగాణ అంతటా కూడా నిన్న విస్తృతంగా వర్షాలు పడటం జరిగింది. నిన్న దాదాపు చాలా వరకు భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, జిల్లాల్లో కూడా. సో ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది? ఇటు హైదరాబాద్ సంబంధించి ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిసింది సార్? మనకి ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ, మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడినాయి. ముఖ్యంగా సిటీ దానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో అయితే ఆల్మోస్ట్ మొత్తం జిల్లా అంతా కూడా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడినాయి. సిటీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 6 నుంచి 9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అలాగే అత్యధిక వర్షపాతం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైందండి. ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఎట్లాంటి అలర్ట్స్ ఈ రోజు జారీ చేశారు? ఈ రోజు నిన్న ఉన్న ద్రోణి, ఉపరితల ఆవర్తనము 2 కూడా ఈ రోజు బలహీనపడ్డాయి. అందువల్ల మనకి ఇవి సినాప్టిక్ ఫీచర్స్ అంటాం. ఈ సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేవు ఈ రోజు. అయినప్పటికీ రాష్ట్రం అంతా విస్తృతంగా వర్షం పడి చాలా తేమ లోకల్గా అవైలబుల్ ఉండటం వల్ల సమ్మర్లో ఏంటంటే తేమ ఎక్కువగా అవైలబుల్ ఉండి టెంపరేచర్ పెరిగిపోతే అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాయంత్రం సమయంలో మళ్ళీ ఉరుములు, మెరుపులు, జల్లులకి అవకాశం ఉంటుంది. అయితే నిన్నటి ఉన్న తీవ్రత కంటే చాలా తక్కువ ఉంటుంది. సో నిన్న విస్తృతంగా ఏ జిల్లాల్లో అయితే వర్షాలు పడినాయో ఆ జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం కూడా ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఆ జిల్లాలకే ఈ రోజు మనం యెల్లో అలర్ట్ జారీ చేయడం ఉంది. నిన్న ఈదురుగాలు కావచ్చు, ఉరుములు, మెరుపులు కనిపించాయి. దాంతోపాటు పిడుగుపాటు కూడా సంభవించాయి. సో నిన్న రాష్ట్రంలో ఎన్ని పిడుగుపాటు సంభవించాయి సార్? పిడుగుపాటు ఒక 4-5 జిల్లాల్లో సంభవించినట్టుగా, ముఖ్యంగా అత్యధిక వర్షపాతం అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైంది. అలాగే సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా వర్షాలు పడినాయి. ఇటు సిటీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు నిన్న దాదాపు 9 సెంటీమీటర్లు అన్నారు కదా. సో ఈ రోజు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఈ రోజు తీవ్రత చాలా తక్కువ ఉంటుందండి. ఒక 2-3 సెంటీమీటర్ల కంటే పడే అవకాశం తక్కువ ఉంటుంది. ఉరుములు, మెరుపుల తీవ్రత కూడా ఈ రోజు తక్కువగా ఉంటుంది. ఈ రోజు ఏంటంటే లోకల్గా ఉన్న మాయిశ్చర్ వల్లే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ఈ అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. మనకు ఉక్కపోత వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది. సో ఈ వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది? మనకి ఆల్రెడీ తేమ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒక 2 రోజులు ఉక్కపోత కొనసాగే అవకాశం ఉంటుంది. టెంపరేచర్లు గ్రాడ్యువల్గా ఈ రోజు నుంచి పెరగడం ప్రారంభిస్తుంది. మనకి నార్త్ తెలంగాణలో ఒక 2 రోజుల్లో మళ్ళీ 40 డిగ్రీలు దాటి టెంపరేచర్లు నమోదవుతాయి. గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరగడం ప్రారంభిస్తుంది. సో ఇంకా మనకు వర్షాలు ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉన్నాయి? రైతులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఇవ్వబోతా ఉన్నారు? మనకి రాగల 7 రోజుల్లో ద్రోణి కానీ, ఆవర్తనం కానీ ఏమీ ప్రస్తుతం అయితే కనపడటం లేదు. అయితే లోకల్గా ఉన్న తేమ వల్ల 1-2 రోజులు టెంపరేచర్లు తక్కువ ఉండి తర్వాత గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్లు పెరిగినప్పుడు తేమ కనుక ఇన్కర్షన్ మళ్ళీ ఏదైనా ద్రోణి కానీ, ఆవర్తనం కానీ ఏర్పడితే ఆ ప్రాంతాల్లో
క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎప్పటికప్పుడు రాగల 3 రోజులకి మనం ఖచ్చితమైన అంచనాలను రైతులకు కానీ వ్యవసాయదారులకు కానీ ఇతర యూజర్స్కి కానీ మనం అందజేస్తూనే ఉన్నాం. రేపు ఎల్లుండి మనం పొడి వాతావరణమే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే 3వ రోజు 4వ రోజు కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అయితే అది కూడా అంత ఎక్కువగా పడే అవకాశం లేదు. టెంపరేచర్లు మటుకు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యంగా నిన్నటి తేమ వల్ల అక్కడక్కడ కొన్ని చోట్ల సాయంత్రానికి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. అయితే నిన్నటి మీద ఈ రోజు తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. రాగల 2 రోజుల్లో పొడి వాతావరణమే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మనకు డ్రై వెదర్ కండిషన్స్ కనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సంజయ్ తో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.